సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జనసేన నాయకుడి రేషన్ బియ్యం మాఫియా హల్చల్ చేస్తుంది. నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయాలని, అవినీతికి తావు లేకుండా పాలన ఉండాలని చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలే పేదల బియ్యం మాఫియాకు పాల్పడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు, ఏలేరు ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఊటా నానిబాబు ఆధ్వర్యంలో ఈ దందా జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ జనసేన కార్యకర్తలు పట్టుబడ్డారు. విశేషమేమిటంటే జనసేన కార్యకర్తలే ఈ మాఫియా వ్యక్తులను పట్టుకున్నారు. కాగా పట్టుబడ్డ వ్యక్తులు తామంతా నానిబాబు మనుషులమని చెప్పి అతనికే ఫోన్ చేశారు. తమని పట్టుకున్నారని ఫోన్లో చెప్పగా వారంతా మన కార్యకర్తలేనని వదిలిపెట్టాలని నానిబాబు ఆదేశించారు. నియోజకవర్గంలో జనసేన కీలక నాయకుడు, పైగా ఒక ముఖ్యమైన నామినేటెడ్ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యాక బియ్యం కొంటున్నారన్న మాట్లాడితే మేము ఊట నానిపోయి మనుషులని చెప్తున్నారన్న. ఇబ్బంది అలా అని కాదన్న, ఇప్పుడు కళ్యాణ్ గారు అంత కష్టపడి చేశారు. మేము మొట్టమొదటిగా అందరికి చెప్పాం, మా ఏరియాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎవరు బియ్యం కొనడానికి అరుగులు కాదు, అసలు కొనకండి, అది పేద ప్రజలకి గవర్నమెంట్ ఇస్తున్న రైసు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో ట్రోల్ చేస్తున్నారు. మా గ్రూపుల్లో ఊర్లో బియ్యం కొనుక్కొని వెళ్తున్నారు, ఏమనంటే జన సైనికులు అని చెప్తున్నారు అంటున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే ఊట నానుభవ బ్యాచ్, మేము ఊట నానుభవ మనుషులు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఎక్కడి నుంచో ఉంటున్నారు కదా కదరా, చేపలు పట్టి చేసుకుంటున్నారు అంటే అలా అని కాదన్న, మా ఏరియాలో అయితే అసలు కొనేమన్నా చెప్తున్నాం. ఇప్పుడు గౌరవంతో ఒకటి 2 సార్లు చెప్తున్నాం, మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తామని చెప్తున్నాం. అయినా కూడా వీళ్ళు వినకుండా ఏదేచ్చుగా డైలీ వచ్చేసి రేషన్ షాప్, పక్కనే రేషన్ షాప్ కూడా ఉంది, రేషన్ షాప్ దగ్గరలోకి వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ షాప్ ఎక్కడైతే ఉందో, రేషన్ షాప్ ఎక్కడైతే ఉందో ఆ పక్కన